ఆర్ యు రెడీ? మన మూడో పాయింట్, దేవుడు జోక్యం చేసుకుంటాడు. చెప్పండి, దేవుడు జోక్యం చేసుకుంటాడు. నాతో పాటు చెప్పండి, దేవుడు జోక్యం చేసుకుంటాడు. అంటే అర్థం ఏంటి? గాడ్ విల్ ఇంటర్వీన్. దేవుడు జోక్యం చేసుకుంటాడు అంటే అర్థం ఏంటి? నీ పరిస్థితి ఇక బతుకంతా నువ్వు సచ్చేదాకా అలాగే ఉండాలా, కానీ దేవుడు జోక్యం చేసుకోవడం వలన నీ జీవితంలో మార్పు జరుగుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఈత రాదు, కానీ ఈత నేర్చుకుందామని ఆశ. ఎవరో సలహా ఇచ్చారు, టైర్ ట్యూబ్ తీసుకొని అలా నదిలో ఏం చేస్తానంటే ఈత నేర్చుకున్నాడు. పాపం ఆ ఈత నేర్చుకున్న ప్రక్రియలో, ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ట్యూబు అతని చేతి నుండి స్లిప్ అయిపోయింది. ఇక ట్యూబ్ కోసం అల్లాడిపోతున్నాడు. కొంచెం ఈత వచ్చు, కానీ ఆ నీటి వరవడికి, ఆ ఫ్లోకి కొట్టుకెళ్ళిపోతున్నాడు. పక్కన వాళ్ళకి అర్థమైంది ఇడు మునిగిపోతున్నాడని. ఆయన ఏమవ్వాలి తెలుసా? అలాగే కొట్టుకొని వెళ్ళిపోయి మునిగిపోవాలి. కానీ ఒక గజ ఎత్తగాడు వెంటనే రంగంలో దిగి జోక్యం చేసుకొని ఒడ్డుకు తీసుకొచ్చాడు. సృష్టికర్త నీ విషయములు అలా జోక్యం చేసుకొని బయటికి తీసుకురాబోతున్నాడు. ఆయన కార్యం చేస్తున్నాడు. నా జీవితం జీవితంలోనే ముందుకెళ్ళాలి, కానీ దేవుడు జోక్యం చేసుకొని నన్ను దేవుడు నిలబెట్టాడు. బండ మీద, శిఖరం మీద, ఎవరెస్ట్ మీద దేవాది దేవుడు నిలబెట్టాడు. నన్ను దేవుడు నిలబెడతాడు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఒక సంఘటన కనబడుతుంది. భార్యాభర్తలు, 2 మగపిల్లలు, భక్తి గలవాళ్ళు, ప్రార్థనా పరులు, ప్రవక్త యొక్క శిష్యులు, దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళ భర్త గారు మరణించారు. ప్రార్థనా పరులు, కాணிకిచ్చేవాళ్ళు, దశంభాగం ఇచ్చేవాళ్ళు, ప్రవక్త యొక్క శిష్యులు. అబ్బా, ఆ ఇంట్లో ఎలా జరగడం ఏంటి? కానీ జరిగింది. ప్రార్థన చేసేదానివి, దేవుని కొరకు నిలబడే వ్యక్తివి, పరిచర్య చేసే వ్యక్తివి, నీ ఇంట్లో భర్త గారు మరణించారా? మరి ఎవరన్నా మరణించారా? నీ ఇంట్లో జరగటం ఏంటి? కానీ జరిగింది. కానీ దేవుడు జోక్యం చేసుకుని ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఈ రోజున నీ ఇంట్లో నువ్వు ప్రార్థన పరుడివి, ప్రార్థనా పరురాలివి, దేవుని కొరకు నిలబడే వ్యక్తివి. మా ఇంట్లో ఎలా జరగటం ఏంటి? వాళ్ళ ఇంట్లో అలా జరగటం ఏంటి? వాళ్ళ ఇంట్లో జరిగింది, కానీ దేవుడు జోక్యం చేసుకున్నాడు. నీ ఇంట్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకుంటాడు. సాతానుగాడు ఏమన్నా చేయని, నీ ఇంట్లో ఏమన్నా జరగని, నువ్వు పైకి రావడానికి, నీ ఇంట్లో ఏమన్నా జరగని, మరణం జరగని, నష్టం జరగని, ఏమన్నా జరగని, ఇక ప్రజలందరూ వీళ్ళు పైకి అయిపోయింది అనుకున్నా, నువ్వు పైకి రావడానికి ఏదో ఒకటిని నీ ఇంట్లో దాన్ని దాచిపెట్టి భద్రపరుస్తాడు ఆయన. ఆ ఇంట్లో మరణం జరిగింది, ఆ ఇంట్లో అప్పులో అన్నీ తీసుకెళ్ళిపోయారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, కానీ నా దేవుడు ఆ ఇల్లు మళ్ళా పైకి రావడానికి కొద్దిగా నూనెను దాచిపెట్టాడు, భద్రపరిచాడు. ప్రతి వ్యక్తిలో నా దేవుడు ఏదో ఒకటి దాచిపెడతాడు. తలంతను దాచిపెడతాడు, ఆ కృపను దాచిపెడతాడు, అభిషేకాన్ని దాచిపెడతాడు, వాకు సామర్థ్యాన్ని దాచిపెడతాడు, జ్ఞానాన్ని దాచిపెడతాడు, నువ్వు మళ్ళా తిరిగి కట్టబడడానికి. హల్లెలూయా. అప్పటి వరకు నూనె వాళ్ళ ముందలే ఉంది, కానీ విలువ లేదు. నూనె పక్క నుండి తిరుగుతున్నారు, అయినా విలువ లేదు. కానీ సృష్టికర్త ఏమన్నా తెలుసా? దాంట్లో నుండి నేను బయటికి తీసుకొస్తా. భర్త మరణించాడు, వేదనే. ఈరోజు నష్టమైపోయినా, ఇప్పుడు ఆమెననాలి, మరణించిన భర్త దగ్గర నుండి నీకు దీవెన రాదు, అప్పుల నుండి నీకు దీవెన రాదు, అప్పులోల దగ్గర నుండి నీకు దీవెన రాదు. నీకు కలిగి ఉన్న వాటి దగ్గర నుండి నీకు దీవెన బయటికి రాబోతుంది. ఈ రోజున నష్టమైన దాని కొరకు మనం ఎన్నో గంటలు ఏడుస్తున్నాం. నేను ఏడవరని అన్నట్లా, కానీ దాంట్లో నుండి, నీ భర్త సమాధిలో నుండి, డెడ్ బాడీలో నుండి, ఆ దేవుడు ఆ తల్లితో అనేది డెడ్ బాడీలో నుండి నీకు దీవెన రాదు, అప్పులోల దగ్గర నుండి దీవెన రాదు. నీ ఇంట్లో నేను ఒకటి దాచిపెట్టా, దాంట్లో నుండి నీకు దీవెన రాబోతుంది. ఈ రోజున నా దేవుడు నీలో ఉంచిన దాంట్లో నుండి నా దేవుడు దీవెన ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. షూనేమీరాలు, భక్తురాలు, ప్రార్థనా పరురాలు, కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరు. అరే, దేవుని ఎరిగిన ఆమెకి పిల్లలు లేకుండా ఉండటం ఏంటి? దేవుడు జోక్యం చేసుకున్నాడు.
దేవుడు ఒక బాబుని అనుగ్రహించాడు. సరేఫాత్ అన్న ఊరుంది సీదోను ప్రాంతంలో. దేవుణ్ణి ఎరగని వాళ్ళు, అహాబు యొక్క భార్య యెజబెల్ యొక్క ప్రాంతం నుండి వచ్చిన ఆ ప్రాంతం అది. ఆమె వచ్చిన ప్రాంతం నుండి ఆ సీదోను ప్రాంతంలో, సరేఫాత్ అన్న ప్రాంతంలో అన్యురాల ఇంట్లో మరణం జరిగింది. అరే, దేవుడు ఎరిగిన వాళ్ళ ఇంట్లో మరణం జరిగింది. దేవుణ్ణి ఎరిగిన, యేసు ప్రభువు వారిని ఎరిగిన, దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఎరిగిన ఇంట్లో పిల్లలు లేరు. అరే అరే అరే, దేవుణ్ణి ఎరగని ఇంట్లో భర్త మరణించాడు, కరువు వచ్చింది. దేవుణ్ణి ఎరిగిన ఇంట్లో మరణం వచ్చింది, పిల్లలు లేరు. దేవుడు జోక్యం చేసుకున్నారు. కానీ ఈ సారేపాత్ అన్న ఊరిలో దేవుణ్ణి ఎరగని వాళ్ళు, బాబు ఉన్నాడు, భర్త లేడు, కరువు వచ్చింది. దేవుడు జోక్యం చేసుకున్నాడు. యెహోవా దేవుని కలిగిన, యేసయ్యని కలిగిన ఇంట్లో లోటులు వచ్చినాయి. యేసయ్యని ఎరగని ఇంట్లో లోటు వచ్చింది. ఎక్కడ జోక్యం చేసుకొని దేవుడు మహిమ పొందాడు, ఎక్కడ కూడా దేవుడు జోక్యం చేసుకొని మహిమ పొంది యేసయ్య ఎవరో గుర్తెరిగినట్టు చేశాడు. నా దేవుడు అందరి ఇంట్లో దేవుడు జోక్యం చేసుకొను గాక. హల్లెలూయా. యేసయ్యని ఎరిగిన వారి ఇంట్లో కూడా కరోనా వైరస్తో బాధపడుతున్నారు. యేసయ్యని ఎరగని వాళ్ళ ఇంట్లో కూడా కరోనా వైరస్ పాజిటివ్తో బాధపడుతున్నారు. ఎక్కడా దేవుడు జోక్యం చేసుకొని స్వస్థపరచును గాక. ఎక్కడా దేవుడు జోక్యం చేసుకుని స్వస్థపరచుకొని దేవుని ఎరుగును గాక. దేవుడు జోక్యం చేసుకుంటాడు, దేవుడు నిలబెట్టేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. దేవా జోక్యం చేసుకోవా? జోక్యం చేసుకుంటా. కీర్తన గ్రంథం 10వ కీర్తన 12వ వాక్యం, తెలుగులోను ఇంగ్లీష్లోను మళ్ళా చదువుదాం. యెహోవా, చెప్పండి, యెహోవా లెమ్ము. దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యెత్తుము. ఇంగ్లీష్లో ఎరైజ్ లార్డ్, ఎరైజ్, ఎరైజ్ లార్డ్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్ ఓ గాడ్, డు నాట్ ఫర్గెట్ ద హెల్ప్లెస్. దేవా, దేవా మా విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటావయ్యా, కుటుంబంలో జోక్యం చేసుకుంటావయ్యా, పిల్లల విషయంలో జోక్యం చేసుకుంటావయ్యా. హల్లెలూయా. ఈరోజు దేవునితో చెప్పు, దేవా నువ్వు జోక్యం చేసుకుంటావయ్యా. చెప్పండి యేసయ్యకి, దేవా చెప్పండి, యేసయ్యా నువ్వు జోక్యం చేసుకుంటావయ్యా. నా బిడ్డల జీవితంలో జోక్యం చేసుకుంటావయ్యా, నా కుటుంబంలో నువ్వు జోక్యం చేసుకుంటావయ్యా. ఆ మాట చెప్పండి అందరూ, 2 చేతులు పైకెత్తి. యేసయ్యా జోక్యం చేసుకుంటావయ్యా. చెప్పండి ఆ మాట, యేసయ్యా నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకుంటావయ్యా, నా కుటుంబంలో నువ్వు జోక్యం చేసుకుంటావయ్యా, నా పిల్లల జీవితంలో నువ్వు జోక్యం చేసుకుంటావయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఆ మాట గట్టిగా చెప్పండి. దేవా నువ్వు జోక్యం చేసుకోవాలయ్యా. ఆ మాట అందరూ చెప్తారా? యేసయ్యకి అందరూ చెప్తారా? దేవా నువ్వు జోక్యం చేసుకోవాలయ్యా. ఈ రోజున అందరూ ఆ మాట చెప్పండి. యేసయ్యా నువ్వు జోక్యం చేసుకోవాలయ్యా. ఈ రోజు నా మాట చెప్తుండగా దేవాది దేవుడు కార్యం చేయను గాక. స్తోత్రమయ్యా. ప్రైజ్ ద లార్డ్. తండ్రి నువ్వు జోక్యం చేసుకోయ్యా. ఈరోజు జోక్యం చేసుకోకుండా ఉండేవాడు కాదు ఆయన. నీ ఏ విషయంలో అయితే కన్నీరు కారుస్తున్నావో నా దేవుడు జోక్యం చేసుకుంటాడు. నీ కుటుంబ విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు, నీ పిల్లల విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు, నీ ఆర్థిక విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. యేసయ్యకి చెప్పు.